బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్స్. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్స్ పై ఉంది. రాష్ట్ర విభజన కంటే గత వైకాపా పాలనతోనే ఎక్కువ నష్టం జరిగింది. విభజన గత పాలన దెబ్బల నుంచి రాష్ట్రం ఇప్పుడు కోలుకుంటుందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమాంతరంగా నడుస్తున్నాయన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరుస్తామని స్పష్టం చేశారు. టెక్కలిలో పోర్టుకు పోదాం కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దీన్ని పూర్తిగా డ్రామాగా అభివర్ణించారు. పోర్టు లోపలికి వెళ్లకుండా ప్రజలను తప్పుదోవ పట్టించారంటూ ధర్మానపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు బయటపెట్టకుండా ప్రజల ఆశలను దెబ్బతీశారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఘాటు ఆరోపణలు చేశారు. బడ్జెట్ డొల్లగా ఉందని చెబుతూ నిరసనగా పత్రాలు చించేశామని వెల్లడించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ యూసుఫ్గూడలో జయలలిత భవనం సీజ్ చేయడం కలకలం రేపింది. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భారీ ఆస్తి పన్ను బకాయిలే కారణమని అధికారులు స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో జీహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంది. రూపాయలు 82 లక్షలకు పైగా బకాయిలతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.